హాయ్ ఫ్రెండ్స్, బాలింతలకి గాడిద మాంసం కర్రీని ఒకసారి ఇలా చేసి పెట్టండి. నడుము నొప్పి అలాంటి వాటికి దూరంగా ఉంటారు. అలాగే ఇప్పుడు ఎక్కడ వింటున్నా కూడా గ్యాస్ వస్తుంది, చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అయితే అంటూ ఉంటున్నారు కదా. అయితే ఈ కర్రీలో మసాలాలు వేసుకోకుండా మసాలాలు వేసినంత టేస్ట్గా ఎలా వండాలో అయితే చూపిస్తాను. ముందుగా గాడిద మాంసం అయితే నేను 2 సార్లు శుభ్రంగా కడిగేసుకున్నాను. అలాగే బాండీ పెట్టుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుని, పచ్చిమిర్చి కూడా వేయలేదు, నేను బాలింతను కాబట్టి. అలాగే కడిగిన మాంసం మొత్తం వేసేసుకుని చక్కగా కొంచెం పసుపు అలాగే సాల్ట్ వేసుకున్నాను, రుచికి సరిపడినంత వేసుకున్నాను నేను. అలాగే వాటర్ అన్నది బాగా మనకి చికెన్లో ఉన్న వాటర్ అంతా బాగా వస్తుంది కదా, ఆ వాటర్ వచ్చాకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మనం మసాలాలు వేసుకోకుండానే ఆ మసాలా అది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ముక్కలోకి వెళ్తుంది. అప్పుడు మసాలాలు వేసుకోవాల్సిన అవసరం ఉండదు. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చూసారా కొద్దిగానే వేసాను. ఆఖరిలో మొత్తం నీరంతా పోయిన తర్వాత అడుగంటేస్తుంది అన్న టైంలో కారం అయితే వేసుకోవాలి. ఎటువంటి ఉడకపెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఉడకపెడితే ముక్క అన్నది బిగుసుకుపోవడం అలా జరుగుతూ ఉంటుంది కదా. ఈ ముక్క అయితే చాలా మెత్తగా బాలింతలకి అరగడానికి కూడా చాలా సింపుల్గా అయితే అరిగిపోతుంది. అందుకే ఈ కర్రీని ఒక్కసారి ఇలా ట్రై చేసి పెట్టండి. నాకైతే సూపర్గా నచ్చిందని చెప్పొచ్చు. ఇందులో ఎన్నో మసాలాలు వేసేసినట్టు బిర్యానీ అంత టేస్ట్ వచ్చేసిందని అయితే నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. నేను ఫుడ్లో కూడా వేసుకుని మీకు రిజల్ట్ చూపిస్తున్నాను. ముక్క అయితే చాలా మెత్తగా ఉడికింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.